చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నాని గారు భలే దెబ్బేశాడు. మామూలు కూడా కాదు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మహానాడు వేదికగా తమ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని శుతిమెత్తగా దెబ్బేశాడు. సీఎంను పెద్ద ఆయన, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారిని చిన్నబాబు అనేసి పులివర్తి నాని ఎంతో గౌరవంగా పిలుస్తూ ఉంటాడు. అయితే మహానాడు వేదిక మీద నుంచి తన అనుచరుడి ద్వారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు కాకుండా రియల్టర్లకు కీలక పదవి ఇప్పించడం ద్వారా తండ్రి తనయుల్ని రాజకీయంగా దెబ్బ కొట్టారనే చర్చ కూడా తరలిపోయింది. ఇదంతా కూడా పులివర్తి నాని గారి వ్యూహాత్మకంలో భాగమా, ఆయన వ్యూహాత్మకంగా చేశాడా లేదా అనేది తెలియదు, కానీ భలే మాట్లాడించాడు. తన అనుచరుడు ద్వారా మాట్లాడించాడు. చంద్రగిరి ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు చెప్పినటువంటి సంగతి విన్నటువంటి వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అర్థమైంది ఏమిటంటే, మన పెదబాబు చిన్నబాబు కలిసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు కాకుండా ఓ రియల్టర్లకు తుడా చైర్మన్ పదవి ఇచ్చాడా అనేసి చర్చించుకునే పరిస్థితి కూడా కల్పించారు. మరి ముఖ్యంగా మన చిన్నబాబు గారు నారా లోకేష్ నాయుడు గారు 6 శాసనాలని మహానాడు వేదికగా ముందుకు తెచ్చాడు కదా. ఇందులో తన మనసుకు బాగా నచ్చింది కార్యకర్తలే అధినేత అనే లోకేష్ గారు చాలా గొప్పగా చెప్పాడు. కానీ ఆచరణలో లోకేష్ గారు చెప్పినంత సీన్ లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా విమర్శిస్తున్నారు. ఈ సమయంలో మాటల్లో కార్యకర్తలు, చేతల్లో రియల్టర్లకు అగ్రస్థానం అనేసి తన అభిప్రాయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే అనుచరుడు ద్వారా మాట్లాడించడం కూడా జరిగింది. ఆ అనుచరుడు మాట్లాడే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అభిప్రాయం, అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గట్టిగా అనుమానాన్ని కూడా రేకెత్తిస్తుంది. అదేవిధంగా సదరు నాయకుడు ఏమన్నాడంటే, మా గ్రామానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి ఇచ్చారు, అతని ర్యాలీని కూడా సక్సెస్ చేసి ఊపు తెప్పించాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారి అనుచరుడు. ఇటీవలే డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, అంటే నారా లోకేష్ నాయుడు గారు. ఈ పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు. చివరికి డాలర్ దివాకర్ రెడ్డికి ఆ పదవి కూడా దక్కింది. దీన్ని తెలుగుదేశం పార్టీలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్గా చెప్పాలంటే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు జీర్ణించుకోలేకపోతున్నాడు. బహుశా ఇందులో భాగంగానే మహానాడు వేదికగా దివాకర్ రెడ్డి అనే రియల్టర్లకు మీరు పదవి ఇచ్చారు, తన అనుచరుడితో నాని చెప్పించడం ద్వారా ఎలాంటి వాళ్ళకు పదవులు ఇస్తున్నారో చూడండి అనేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారికి దెప్పి పొడిచినట్లుగా ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు, డాలర్స్ దివాకర్ రెడ్డి ర్యాలీని అతను సక్సెస్ చేసుకోలేకపోయాడు, మేమే దాన్ని సక్సెస్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం అంటే ఆయనకు ఎలాంటి రాజకీయ బలం లేదు, పరోక్షంగా అందరికీ తెలిసేలా ప్రకటించడమే అనేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అతనికి తుడా చైర్మన్ పదవి ఇచ్చారు, రాజకీయంగా అతనికి ఎటువంటి బలం లేదు, కానీ పైసాయే పరమాత్మహే అన్న విధంగా నారా లోకేష్ నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వాపోతున్నారు. తమకు పదవి రాలేదనే బాధలో ఉన్న వాళ్ళంతా డాలర్స్ దివాకర్ రెడ్డి లాంటి రియల్టర్లకు తుడా చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పేసి మహానాడు వేదికగా చెప్పడం మీద కొంతమంది సంతోషిస్తున్నారు, కొంతమంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో అసంతృప్తిని నాయకులు రకరకాలుగా బయటపెడుతుంటారు. బహుశా పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తన మనసులో మాటను తన ముఖ్య అనుచరుడు ద్వారా చెప్పించారు. చాలా గొప్ప ఎమ్మెల్యే గారు ఆయన. అందుకే చెప్పేది, ఏమండో నాని గారు మీరేమంటారో చెప్పండి సార్ అనేసి. చూద్దాం పరిణామాలు ముందు ముందు ఏ విధంగా ఉంటాయో.